ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించి 2 డేట్ ఆఫ్ బర్త్లు 2 సర్టిఫికెట్లు ఉన్నాయని వాళ్ళకు ఫిర్యాదు చేశారు. నేను అసర్టైన్ చేసుకోవాలి కదా, ఇప్పుడు ఆ స్కూల్కి వెళ్ళాలన్నా 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఆ అమ్మాయి ఏ హాస్పిటల్లో జన్మించిందో హాస్పిటల్ నుంచి బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఆ అమ్మాయికి సంబంధించిన ఆధార్ కార్డు తీసుకోవాలన్నా, ఈ 3 రకాల సర్టిఫికెట్లు సేకరించాలంటే పోలీసుల కనీసం 24 గంటలు పట్టదా? యాంటిసిపేటరీ బెయిల్ అనేది ప్రతి పౌరుడి హక్కు. అండ్ అట్ ద సేమ్ టైం అవతల తరపున న్యాయవాది కూడా బికాస్ హిస్ ఫాదర్ ఈజ్ అ ప్రామినెంట్ ఫిగర్, ప్రామినెంట్ పొలిటికల్ ఫిగర్, దానివల్ల అతని స్పెషల్ ట్రీట్మెంట్ అన్నట్టుగా వాదన చేయడం జరిగింది. నమస్కారం అండి, దిస్ ఇస్ #. బండి భగీరథ్ ఇక్కడ నుంచి వాళ్ళ నాన్న పేరు చెప్పకూడదు, ఎందుకంటే గాగ్ ఆర్డర్స్ ఉన్నాయి. ఇమీడియట్గా గాగ్ ఆర్డర్స్ తీసుకొని ఆయన పేరు మెన్షన్ చేయకూడదు, ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ కాబట్టి. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్స్. నిన్న రాత్రి 12:30 దాకా విచారణ జరిగింది కోర్టులో. వెకేషన్ కోర్టు కదండి, అందుట్లో చాలా సెన్సిటివ్ కేసు కాబట్టి టేక్ ఇట్, నో ప్రాబ్లం. దీంట్లో మధ్యంతర బెయిల్కి మాత్రం నో చెప్పేశారు. ఇది కాకుండా అసలు చాలా విచిత్రమైన విషయాలు బయటకు వచ్చినాయి. బండి భగీరథ్ కేసులో సెక్షన్ 11-12 పోక్సో యాక్ట్స్ కాకుండా అట్ ద సేమ్ టైం సెక్షన్ 5 and 6 కూడా యాడ్ చేసి చాలా బలంగా కేసు ఈరోజు పోలీస్ స్టేషన్లో నడుస్తుంది, కోర్టులో బెయిల్ కోసం నడుస్తూ ఉంది. ఈ విషయాన్ని పక్కన పెడితే బండి భగీరథ్ ఈయన గురించి ఇక్కడ విక్టిమ్ సైడ్ అడ్వకేట్, పిటిషనర్ అడ్వకేట్, పర్సనల్ అడ్వకేట్ నాగేశ్వరరావు గారు, మరో 4 మహిళలు కూడా ఉన్నారు ఇతను వేధించబడిన వాళ్ళు కూడా అతి త్వరలో బయటకు వస్తారన్న సంచలన స్టేట్మెంట్ చేశారు నేను కోర్టులో. అంటే ఇప్పుడు పాపం మైనర్ బాలిక, ఈ అమ్మాయి కాకుండా ఇంకో 4, ఇది కాకుండా కేసు అనే కొత్త ఏం కాదు బండి భగీరథ్కి. అంటే పోక్సో కేసులు కాదండి, మిగతా కేసులు కూడా ఉన్నాయి ఇతని పైన అని చెప్పి 2 కేసులు నమోదైనాయి అని కూడా నిన్న కోర్టులో వెల్లడించారు. బండి భగీరథ్కి మాత్రం ఆవిడ యాంటిసిపేటరీ బెయిల్కి నో చెప్పారు. నెక్స్ట్ వీక్ జడ్జ్మెంట్ వాయిదా వేశారు. అట్ ద సేమ్ టైం జడ్జ్ గారు అక్కడ కూర్చుని ఆవిడ చాలా డిసప్పాయింటింగ్గా, షీ బికేమ్ వెరీ యాంగ్రీ. వాళ్ళ హస్బెండ్కి ఏదో పదవి ఆశ చూపించి ఇమీడియట్గా ఆవిడ జడ్జ్మెంట్ మారుస్తారేమో అన్న సిచ్యువేషన్ గురించి నా గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని ఆగ్రహం ఎక్స్ప్రెస్ చేశారు. అలాంటి విషయం ఉంటే యూ కెన్ చూస్ అనదర్ జడ్జ్ అన్న ఫ్రీ ఆప్షన్ కూడా ఇచ్చేస్తారు ఆవిడ. నిరంజన్ రెడ్డి చాలా విపరీతంగా, సీనియర్ మోస్ట్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి విపరీతంగా ట్రై చేశాడు. ఈరోజు న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే ఎక్కడ భయపడకుండా బండి భగీరథ్ గురించే మొత్తం పేజ్ అంకితం. ఏంటి పేజ్ అనుకుంటున్నారా? ఒక కాలం వస్తేనేమో బండి భగీరథ్ గురించి పిటిషనర్ మదర్ తల్లాడిపోతూ ఆవిడ రాసిన లెటర్, మనం మనుషులమైనా ఏ సమాజంలో ఉన్నాం అనిపిస్తుంది. అంత బాధ తత్పర హృదయంతో ఆవిడ లెటర్ రాశారు. మధ్యలో ఒక మీడియేటర్ని కూడా తీసుకొచ్చి ఆఖరికి బండి భగీరథ్ నాన్నతో మాట్లాడించినా కూడా ఎక్కడ ఫలితం లేకుండా పోయింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఇంకా తీరని గాయం జరిగింది మాట్లాడడం వల్ల అన్నారు. అట్ ద సేమ్ టైం ఆ 5 గంటలు ఆవేదన పూరితంగా వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఎలా కూర్చున్నారో ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈరోజు పేపర్లో. ఓపుకుంటే ప్రతి ఒక్కళ్ళు చదవండి, ఇట్స్ అ డెడికేటెడ్ పేజ్ ఈరోజు న్యూస్ పేపర్స్ పబ్లిష్ చేస్తారు. అండ్ ఇప్పుడు కేసులోకి వెళ్దామండి. అసలు బండి భగీరథ్ నిన్న సిట్ ముందుకు రాలేదు, ఎక్కడ రాలేదు, దొరకడు. బండి భగీరథ్ దొరకడు మన ఎవరికి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సెక్షన్ 5 and 6 అప్లై చేస్తారు పోక్సోలో. దీనివల్ల 20 years కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ కనపడుతుంది. పోలీస్ వెరిఫికేషన్లో తెలిసింది ఏంటంటే ఎస్, ఆ బాలిక మైనరే, 17 సంవత్సరాల 3 నెలల బాలిక. అమ్మాయికి మత్తు మందులు ఇచ్చి, ఆ అమ్మాయికి మద్యం సాగించి ఫామ్ హౌస్లో December 31వ తారీఖున ఆ అమ్మాయి పైన లైంగిక దాడి జరిగింది. అంటే ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు ఈ విషయం పైన. అమ్మాయి పైన ఇతను బిచ్చలతనంగా వెధవేషాలు వేశారు అని చెప్పడం. ఇది కాకుండా ఒక హెడ్లైన్ అదిరిపోయేదండి ఈరోజు. ఏంటంటే నా కూతురు పరిస్థితి చూసి ఆందోళనగా ఉందని భగీరథే అన్నాడంటే అర్థం చేసుకోండి. వాళ్ళ మదర్ రాసిన లెటర్ అండి. ఏంటంటే వాళ్ళ కూతురు పరిస్థితి చూసి బండి భగీరథ్ చాట్స్ చాలా వరకు బయటకు వచ్చినాయి. ఆంటీ చూడండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ, హాస్పిటల్ తీసుకెళ్ళండి ఆంటీ అని చాట్స్ బయటకు వచ్చినాయి. ఆ చాట్స్లో అతనే ఆవేదన చెందాడంటే ఆ అమ్మాయి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించండి. ఈరోజు హైదరాబాద్ ప్రతి చోట పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి, వేర్ ఇస్ బండి భగీరథ్ అని చెప్పి. భగీరథ్ మాత్రం ఎవరికి ఎక్కడ దొరకట్లేదు. కానీ యాంటిసిపేటరీ బెయిల్, ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చేయాలి. బోత్ ఆర్ సేమ్ ఆల్మోస్ట్. యాంటిసిపేటరీ బెయిల్ ఇస్ ఇన్ ద ప్రపోర్షన్ ఆఫ్ థింకింగ్ దే విల్ అరెస్ట్, ముందే బెయిల్ ఇచ్చేయాలి. ఇంట్రీమ్ బెయిల్ ఏంటంటే అర్జెంటుగా తీసుకొచ్చేసి బాబును ఒకవేళ ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేస్తే ఇమీడియట్గా రిలీజ్ చేసేయాలి. ఇవి వాళ్ళు కోరుతున్నాయి. మేము ఇంకా కేసు కొట్టేయమని అడగట్లేదు కదా అని చెప్పి నిరంజన్ రెడ్డి ఒక లైన్ తీసుకొచ్చాడు మొన్న.
బెయిల్ అప్లికేషన్ అనేది ప్రతి అక్యూజ్ ఈ దేశంలో అతని సర్వసాధారణమైన కాన్స్టిట్యూషనల్ రైట్ అది. సో తప్పకుండా భగీరథ హక్కు ఉంది కాబట్టి అతని వాళ్ళ రోజు ఆ బెయిల్ అప్లికేషన్ వేసుకున్నాడు. ఎందుకు కొట్టేస్తారండి ఈ కేసుల్ని? ఎందుకు కొట్టేస్తారు? ఇది ఒక యుద్ధంగా మారింది. ఎలాంటి యుద్ధం కింద మారిందంటే 2-3 పొలిటికల్ పార్టీస్ యుద్ధం చేస్తున్నాయి దీంట్లో. ఒకటి బీఆర్ఎస్, అఫ్ కోర్స్ బీజేపీ పైన యుద్ధం చేస్తుంది. ఇది ఒక పొలిటికల్ వార్ మూవ్మెంట్ తీసుకొచ్చారు. అసలు విక్టిమ్ గురించి ఎవరు బాధపడకుండా పొలిటికలైజ్ చేసుకుని ఇష్యూస్ మాట్లాడితే విక్టిమ్కి ఎప్పుడైనా న్యాయం జరుగుతుందా? నేను ప్రభుత్వం నడిపేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాను. నేను బండి సంజయ్కు మినహాయింపు లేదు, ఎవ్వరికి మినహాయింపు లేదు. ఇది పిల్లలకు సంబంధించిన విషయము. దీన్ని జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం మేము, ఆచితూచి వ్యవహరిస్తున్నాము. ఏ ముద్దాయి కూడా తప్పించుకోడు. నేను బాధిత కుటుంబానికి అష్యూర్ చేస్తున్నా 100% ఈ ప్రభుత్వం బాధితులకు అండగా నిలబడుతుంది. అక్కడ ముఖ్యమంత్రి గారు కూర్చుని సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టి అసలు నిజంగా ఆయన అన్నది ఒక లాజిక్ ఉందండి. నిన్న కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ బండి భగీరథ్ కేసు గురించి మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు, ఏమీ తెలియకుండా అమ్మాయి ఏజ్ కూడా వెరిఫై చేయకుండా మనం కూర్చొని కేసు పెడితే రేపు పొలిటికలైజ్ చేసి రేవంత్ రెడ్డి కేసు పెట్టించడని అనరా? ఒకవేళ కేసు కట్టింది అనుకో, రేపు ఒకవేళ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నాడు వాళ్ళ దగ్గర ఏదైనా ఆధారం ఉందనుకో, అమ్మాయి మేజర్ అని, నువ్వేమంటావు? బండి సంజయ్ మీద పడక వాళ్ళ పిల్లగాని మీద రేవంత్ రెడ్డి రాజకీయంగా ఎదుర్కోలేక పిల్లగాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుండు. ఇప్పుడు ఒక రోజు లేట్ కావచ్చు ఆధారాలు సేకరించడం, శిక్ష నుంచి ఎవరు తప్పించుకోలేరు. సో అమ్మాయి ఏజ్ ఎక్కడ పుట్టింది, జిహెచ్ఎంసీ సర్టిఫికెట్స్, 10th క్లాస్ మార్క్ షీట్స్ అన్నిటితో కంపేర్ చేసుకుని బేరీ చేసుకుని వాళ్ళు కంక్లూషన్కి వచ్చారు. ఇమీడియట్గా ఆయన ఇంకో మాట ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, లేదు బాధితుల కుటుంబానికి నేను అండగా ఉంటే న్యాయం జరిగేదట్టని. ఇది కాకుండా ఇన్ కంప్లైంట్స్ విత్ ద పిటిషనర్ ఎవరైతే ఉన్నారో మైనర్ బాలిక, వీళ్ళకి సహచరులుగా మేము ఉంటామని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చేసింది. ఇది నిజంగా చాలా ఫెంటాస్టిక్ మూవ్. ఈరోజు మేము ఉంటాం మీతో అని ఈ మాత్రం అదర్ పార్టీస్ చేయలేదు. ఇప్పుడు ఒక పొలిటికలైజ్ సిచ్యువేషన్లో బీఆర్ఎస్ టార్గెటింగ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ, ఇది వాళ్ళ రాజకీయాలు, ఈ రాజకీయాలు వాళ్ళ మనస్తత్వానికి వదిలేయాలి. కానీ ఇన్ని గంటలు జరిగిన విచారణలో, ఇన్ని గంటలు జరిగిన కోర్టు మనం చూసుకుంటే కనుక భగీరథ్ అనే అతను ఇంకొక 4 మహిళల్ని ఇలాగే హింసించాడని చెప్పి అక్కడ పిటిషనర్ తరఫున అడ్వకేట్ మనం చూసుకుంటే నాగేశ్వరరావు గారు అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఆర్గ్యూ చేశారు నిన్న కోర్టులో. నిరంజన్ రెడ్డికి ఒక రకంగా ఎదురు దెబ్బే నిన్న. ఆయన తీసుకున్న కేసు అఫ్ కోర్స్ ప్రైమ్ కేసెస్ తీసుకుంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడండి, అల్లు అర్జున్ అప్పుడు సంధ్యా థియేటర్ కేసు కూడా ఇతనే. జగన్మోహన్ రెడ్డి అడ్వకేట్, జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లోనే ఎంపీ అయ్యాడు నిరంజన్ రెడ్డి. సో ఈరోజు సీనియర్ మోస్ట్ అడ్వకేట్గా పేరు పొందిన నిరంజన్ రెడ్డి ప్రజెంట్ ఎంపీ. ఆయన ఇప్పుడు ఈ పర్టికులర్ బెయిల్ కోసం చాలా పోరాటం చేస్తున్నారు. రాష్ట్రం అంతటా ఒకటే, బండి భగీరథ్ అర్జెంటుగా ఇన్వెస్టిగేషన్కి రావాలి. కానీ అతను రాడు. ఎందుకంటే అతన్ని ఎక్కడా కూడా కోఆపరేట్ చేయనివ్వట్లేదు. అండ్ రేవంత్ రెడ్డి గారు నిజంగా కరీంనగర్లో ఎత్తికిచ్చారు, ఢిల్లీకి పంపించారు, టీంలు ఇక్కడ ఫ్రెండ్స్ హౌస్ సోదాలు చేస్తున్నారు. ప్రతి చోట సోదాలు అయితే ఆన్ ఉన్నాయి అతని పైన. మేము ఇమ్మీడియట్గా నోటీస్ ఇచ్చినాం, ఇంటికి గోడ కతికిచ్చినాం, పోలీస్ టీంలను పంపించినాం, ఢిల్లీకి పంపించినాం. మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం, మేము హార్ష్గా బిహేవ్ చేయలేము. కానీ అతను మాత్రం ఎక్కడికి రాడు. అతను రావాలంటే అతనికి ఆల్రెడీ ఇంటరిమ్ బెయిల్ ఇచ్చి తీసుకురావాలంటే, ఎందుకంటే వచ్చిన వెంటనే అరెస్ట్ చేస్తారేమో అని భయం అంట. కానీ ఈరోజు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేల్చిందేంటి, ఆ పాప మైనర్ పాప గురించి ఈరోజు ఖచ్చితంగా పోక్సో అప్లై అవుతుంది. పోలీసులే వెరిఫై చేసి చెప్పిన ఫ్యాక్ట్ ఇది, పాప మైనర్ అని. 17 సంవత్సరాల 3 నెలల బాలిక పైన జరిగిన అతి క్రూరమైన చర్య కింద చూడాలి దీన్ని. ఇలాంటి దాకా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అసలు ఆ పిల్ల మైనరా మేజరా ఇంకా తెలియదు కదా, తెలియకముందు ఇలాంటి స్ట్రాంగ్ కేసెస్ ఎలా పెడతారు? ఈరోజు తేలింది కదా. మొత్తం రాష్ట్రం అట్టుడుకుతుంది ఇప్పుడు ఈ విషయం పైన. బండి భగీరథ్ విషయంలో అతన్ని కనుక తీసుకొచ్చి వాళ్ళ ఫాదర్ దింపకపోతే ఇది రాజకీయంగా ఆయన కూటమి, ఎట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే కనుక యాజ్ అ ఫాదర్ కూడా ఓడిపోయినట్టే. ఏమంటారు మీరందరూ? సెక్షన్ 11, 12, 5, 6 పోక్సో కేసెస్ ఇతనిపై నమోదైన తర్వాత ఇతనికి ఇంటరిమ్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్స్ ఇవ్వాలా? అండ్ బండి భగీరథ్ విషయంలో నిజంగా రేవంత్ రెడ్డి అంత ఆలస్యం చేశారా? ప్రతి ఒక్కళ్ళు కమెంట్స్లో మెన్షన్ చేయండి దీని గురించి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.